సందర్భంలో 4 వాక్యాలు రాశాం. కొద్దిగా ఒకసారి వినండి. శ్రీ బొంతు సల్మాన్ రాజు గారి ఉద్యోగ విరమణ అభినందన ఆప్యాయ సగౌరవ సన్మాన పత్రం. శ్రీ బొంతు సల్మాన్ రాజు గారు 27 నవంబర్ 1964 సంవత్సరంలో శ్రీ బొంతు సాహెబ్ మరియు శ్రీ బొంతు కమలమ్మ గారికి 5వ సంతానానికి జరిగింది. తల్లిదండ్రులు ఇరువురు కూడా రిటైర్డ్ ఉపాధ్యాయులు. 10వ తరగతి వరకు అల్లవరం గ్రామం తూర్పు గోదావరి జిల్లాలో జిల్లా పరిషత్ హై స్కూల్లో తమ విద్యాభ్యాసం కొనసాగించారు. ఆ తర్వాత 1982 నుండి 84 వరకు కాకినాడ గవర్నమెంట్ ఐటీఐలో శిక్షణ పొందారు. 1985 నుండి 86 సంవత్సరంలో విశాఖపట్నం నేవల్ డాక్టర్ నందు అప్రెంటిస్ విద్య అభ్యసించారు. ఆ తర్వాత 1986 సంవత్సరంలో ట్రేడ్స్మెన్ గా నేవల్ డాక్టర్ నందు విశాఖపట్నం నందు ఉద్యోగం పొందారు. క్రమశిక్షణతో వృత్తి నైపుణ్యంతో జైరా సిస్టంపై ప్రావీణ్యం పొంది రాజ్కోట్ కార్యక్షేత్రంలో మరియు సబ్మెరీన్లో తమ యొక్క నైపుణ్యంతో ఎన్నో సిస్టంలు పనిచేశారు. తమ యొక్క నైపుణ్యానికి గుర్తుగా 1980 సంవత్సరంలో ఇన్స్టిట్యూట్ జైరో టెస్టింగ్ ఫెసిలిటీ ఇన్స్టాలేషన్ ఫెసిలిటీ మొట్టమొదటిసారిగా చేయడం ద్వారా ఏఐటి గారితో కమాండేషన్ బహుమతి కూడా ప్రదానం సమయంలో మన వృత్తితో పాటు మన యొక్క వ్యవహార శైలి కూడా చాలా సున్నితంగా ఉంటేనే మనం చేసే పని కూడా అంత ధీటుగా ఉంటుందని నిదర్శనం మన సల్మాన్ రాజు గారు. ఎందుకంటే అతన్ని చూడగానే మనం వచ్చే పని ఏదైతే ఉందో 80% అయిపోతుందనే నమ్మకం ఆయన మనకు కలిగిస్తారు. ఆయన మాటలో కానీ చెప్పే విధానంలో కానీ లేదా అధికారులను ఒప్పించడంలో కానీ ఆయనే సాటి, ఆయనే మనకి సుమధుర చిద్విలాసుడు, సునచిత కార్యదర్శి, స్నేహశీలుడు, వినయశీలుడు, ప్రేమాలు రకాల కనుడు, సౌజన్య సత్య కథానాయకుడు, సకల సంపన్నుడు, విశాల సహృదయుడు మన బొంతు సల్మాన్ రాజు గారు. అటువంటి చిరునవ్వుతో ఉన్న మన బొంతు సల్మాన్ రాజు గారిని 6 జూలై 1988 సంవత్సరంలో శ్రీమతి సమంతమణి గారు వివాహం చేస్తున్నారు. వీరి సాహచర్యంలో శ్రీమతి బొంతు కావ్య ఎంటెక్ సీనియర్ లెక్చరర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, శ్రీమతి బొంతు దివ్య గారు ఎంబీఏ ఎన్టీపీసీ ఉద్యోగిని, శ్రీ బొంతు సాయి చరణ్ గారు బీటెక్ లెక్చరర్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో తదితర డిపార్ట్మెంట్ ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. శ్రీ సల్మాన్ రాజు గారు తమ వృత్తిని ఎంత నిబద్ధంగా నియమించారో అంతే నిబద్ధతతో తమ పిల్లలను కూడా మంచి స్థానంలో ఉంచాలని చెప్పక్కర్లేదు. అటువంటి తండ్రి గారు దొరకడం నిజంగా పిల్లలకి అదృష్టంగా భావించారు. ప్రస్తుతం శ్రీ సల్మాన్ రాజు గారు శ్రీహరిపురం నుండి ప్రతిరోజు ఉదయించే సూర్యుని వల్లే ప్రకాశిస్తూ విధులకు హాజరై తిరిగి ఉన్నవి చంద్రుల వల్లే అంతే వెలుగుతో అంతే ఉత్సాహంతో అందరికన్నా ముందు విధులకు వస్తూ అంతే చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తమ యొక్క 38 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అదో ఒక అందరి వాడు విద్య ప్రోత్సాహకుడు, కర్తవ్య కార్యాచరణ కార్మికుడు, మన మనసును దోచుకున్న శ్రీ సల్మాన్ రాజు గారు పదవీ విరమణ అనంతరం కూడా తమ శేష జీవితం నలుగురికి ఆదర్శంగా మరియు మార్గదర్శకంగా ఉండాలని మన్మరాలతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ